నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమా. విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజలపై భారాలు మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. పారిశుద్ధ్య కార్మికులకు పీఎఫ్ అమలును కూడా ఆలస్యం చేస్తున్నారని చిగురుపాటి బాబురావు ఆరోపణ. సమస్యలు పరిష్కరించకపోతే సచివాలయం వద్ద ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పట్ల ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమా అన్నారు. ఓటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 23వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతున్నామని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమా మహేశ్వరరావు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు నేరుగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. పింఛన్ల విషయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పెంచినట్టు తెలిపారు. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ అందిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అందజేశామని తెలిపారు. ప్రతి మహిళకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, త్వరలో స్త్రీనిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు అమలు చేస్తామన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం. సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలాగే సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిగా సమాధానం చెప్తూ ఉన్నారు. మేము ఏ ఎక్స్పెక్టేషన్తో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామో ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పనులు జరుగుతూ ఉన్నాయని సంతృప్తిగా సమాధానం చెప్తా ఉన్నారు. సంతోషం. ఎన్నికల ముందు మేము ఏవైతే హామీలు ఇచ్చామో 3,000 పింఛన్ 4,000 పెంచుతానన్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛన్లు పెంచి 4,000 చేసాం. 3,000 వికలాంగులది 6,000 చేసాం. అలాగే బెడ్ రీడను వాళ్ళకి 10,000, 15,000 చేసాం. అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున ఇవ్వటం వల్ల ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా సౌకర్యంగా ఉంది. తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం. పేదవాడికి పట్టి అన్నం పెట్టేదానికి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం వల్ల పేదవాళ్ళందరూ చక్కటి భోజనం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. మిగిలినటువంటి 2 శ్రీనిధి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే మొదలు పెడతా ఉన్నాం. అలాగే నిరుద్యోగ భృతి 3,000 దాన్ని కూడా త్వరలోనే ఇస్తాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చెప్పాం. ఆగస్టు 15 డేట్ కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో సంక్షేమ క్యాలెండర్ని విడుదల చేసి ఏ పథకం ఏ డేట్లో వస్తుందని చెప్పి ఆ డేట్లో వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసే విధంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఏ అంశాలనైతే వ్యతిరేకించారో నేడు ఆ అంశాలని అమలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజలపై భారాలు మోపడమే కాక స్మార్ట్ మీటర్ల పేరుతో మరింత భారం పెంచే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యుత్ ఉద్యమంతోనే చంద్రబాబు అధికారం కోల్పోయారని, ప్రభుత్వం తన నిర్ణయాలను ఉపసంహరించుకోకపోతే అన్ని పక్షాలను కలుపుకుని విద్యుత్ పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని స్మార్ట్ మీటర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యాన ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఏ అంశాలనైతే వ్యతిరేకించారో నేడు ఆ అంశాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి 15,000 కోట్ల భారాన్ని పెంచారని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగలగొట్టామని చెప్పిన చంద్రబాబు ఆ స్మార్ట్ మీటర్లనే ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహాన్ని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కరేడు దగ్గర రైతుల భూములను ఇండోసోల్ కంపెనీకి ఇస్తున్నారని, దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని, అదానితో అగ్రిమెంట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్తో పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ అంశాలనైతే వ్యతిరేకించారో వాటన్నిటిని కూడా ఇవాళ సుక్తాగా అమలుపరుస్తూ ఉన్నారు. ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. ఇవాళ 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించకూడదు, ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టమన్నారు. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ చేసుకున్న ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపైన 1,10,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పి ఆనాడు వామపక్ష పార్టీలతో పాటు గొంతెత్తిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సర కాలమైనా సరే ఇవాళ అదానితో అగ్రిమెంట్ రద్దు పక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మార్చేటటువంటి విధానం కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అదానితో షిరిడీ సాయి కంపెనీలతో చేసుకున్నటువంటి ఒప్పందాల్ని రద్దు చేసుకోవాలని చెప్పి, అలాగే స్మార్ట్ మీటర్ల వీటిని అవసరమైతే వ్యతిరేకించి దాన్ని పగలగొట్టమని చెప్పినటువంటి నారా లోకేష్ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతా ఉన్నది. కాబట్టి ఈ సిపిఐగా ఈ సందర్భంగా ప్రశ్నించేటటువంటిది మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ప్రజల పక్షాన గతంలో మాట్లాడినటువంటి యువగళలో మాట్లాడినటువంటి నీ గళం మోగపోయిందా? నీ గళాన్ని విప్పి ఈ రోజున ప్రభుత్వం వైపు ఆలోచించి ప్రజల మీద భారాలు పడకుండా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. అలా కాకపోతే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి షరతులకి తలొగ్గుతావా, ప్రజల యొక్క ప్రయోజనాలని ఆలోచిస్తారా అనేటటువంటిది ఈ సందర్భంగా కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నాం. గతంలో షిరిడీ సాయి సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థ ఆస్తులన్నిటిలో సీసీ కెమెరాలు అమర్చి పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు పరిశీలించాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా గవర్నర్ పేట సివిఆర్ కాంప్లెక్స్, సివిఆర్ స్కూల్, పబ్లిక్ టాయిలెట్, పీసెంట్ రోడ్, అన్సారీ పార్క్, గోవిందరాజులు మార్కెట్, విహెచ్ఆర్ కాంప్లెక్స్, మహంతి మార్కెట్, ఐవి ప్యాలెస్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆస్తులన్నిటిలో సీసీ కెమెరాలు అమర్చి పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు పరిశీలించాలని అన్నారు. భవనాలన్నిటికీ స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇంజనీర్లు తీసుకురావాలని, పాత బిల్డింగ్ల నివేదిక సమర్పించాలని, దానికి అనుగుణంగా వాటి స్థానంలో నగరపాలక సంస్థకు ఆదాయం కలిగించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన ఆస్తులను పరిశుభ్రంగా ఉండాలని, కర్మల భవనాలు, కళ్యాణ మండపాలు ప్రజలకు రెంటుకు ఇచ్చేటప్పుడు వారికి పరిశుభ్రంగా అందించాలని, అందుకోసం పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎస్టేట్ అధికారులు నగరపాలక సంస్థకు వచ్చే నెలవారీ ఆదాయం ఖచ్చితంగా వసూలు చేయాలని, అందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లో తిరిగి డిమాండ్కి తగ్గట్టుగా ఆదాయం వసూలు చేయాలని అన్నారు.
రాజధాని పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోతే కాకుండా పీఎఫ్ అమలును కూడా ఆలస్యం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచాలని, పెన్షన్ ఇవ్వాలని, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సచివాలయం వద్ద ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గవర్నమెంట్ పేటలో సిఆర్డీఏ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధానిని 3 ముక్కలుగా విభజించిందని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధి కోసం 42,000 కోట్లతో టెండర్లు పిలిచిందని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తమ వ్యవసాయ భూములను కోల్పోయారని, అయితే వారి త్యాగానికి తగిన న్యాయం జరగలేదన్నారు. అంతేగాక రాజధాని పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడమే కాకుండా పీఎఫ్ అమలును కూడా ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈఎస్ఐ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో అమలవ్వడం లేదన్నారు. గతంలో కార్మికులకు నెలకు 5,000 పెన్షన్ అందించేవారని, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటిని నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. నేను అమరావతి రాజధాని గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నాను. అమరావతి రాజధాని పారిశుద్ధ్య కార్మికులుగా చేసే మాకు మేము ఉదయాన్నే 4 లేచి బజార్లో విజిల్ వేసుకుంటూ జనాన్ని లేపుకుంటూ మా పనులు మేము సక్రమంగా చేస్తున్నాం. మరి చేసేటప్పుడు మాకు నెలకు శాలరీలు కరెక్ట్గా ఇవ్వట్లేదండి. అలాగే మరి మాకు శాలరీలు కూడా పెంచట్లే. మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీటింగులు చెప్పారు. మీకు 5,000 పెన్షన్, 21,000 జీతం మీకు ఇస్తున్నాము, మీకు నెలకు వచ్చిన 26,000 మీకు వస్తున్నాయి, మీకేం బాధ లేదని చెప్పి మమ్మల్ని పిలిచి అధికారులు మీటింగ్ చెప్పారు. అయినా కూడా చెప్పింది 7వ నెల జరిగినా కూడా మాకు ఏ పెన్షన్లు రాలేదు, ఏ జీతాలు కూడా పెరగలేదు. కానీ మేము అదే పని అదే చాకరీ. వర్కర్స్ కూడా చాలా తగ్గిపోయారండి. ఈ పనికి వచ్చిన తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి 2 చచ్చిపోయారు. వాళ్ళ గురించి కూడా ఏమీ పట్టించుకోవాలి. చనిపోయిన వారికి ఇంతవరకు పిఎఫ్ డబ్బులు కూడా రాలా. అందుకని మాకు సరిగా న్యాయం చేయాలని, మా జీతాలు పెంచాలని, పెన్షన్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఓకే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజధానిని 3 ముక్కల పేరుతో విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. సంతోషం. 42,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్లు పిలిచామన్నారు. సంతోషమే. కానీ 11 ఏళ్ల క్రితం భూములు ఇవ్వటం వల్ల వ్యవసాయం లేదు, అక్కడ పనులు కోల్పోయారు. అందులో ఉన్నటువంటి పేదవాళ్ళు బతికే మార్గం లేదు. రాజధానిలో రోడ్లుడ్స్ బతికేటువంటి పారిశుధ్య కార్మికులకి సిఆర్డీఏ గత 7 ఏళ్ల నుండి కూడా 12,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో 21,000 రూపాయల నెలకి జీతం. మరి అమరావతిలో ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది పోయి 21,000 రూపాయలు వారికైతే వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వటం ఏంటి? అంటే రాజధాని ఏళ్ళ మీ ప్రేమ ఇదేనా? రాజధాని అమరావతి అంటే వారందరూ రైతులు, కూలీలు త్యాగం చేశారని చెప్తున్నారు. మరి త్యాగానికి ప్రతిఫలం ఇదేనా? పోనీ గత ప్రభుత్వం మార్చలా, మీరెందుకు చేయరు? సంవత్సరం తొలి అడుగుని వాళ్ళు జరుపుకుంటున్నారు. ఎందుకు వాళ్ళ దాకా పెంచలా? పైపెచ్చు వీళ్ళకి జీతం ఇవ్వకపోగా ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ డబ్బులు కూడా ఇంకా చాలా పెండింగ్ ఉండి పని, దాంట్లో వాళ్ళ డబ్బు తీసుకునే అవకాశం కూడా అందరికీ కల్పించట్లా. ఈఎస్ఐ సౌకర్యం అరకొరగానే ఉంది. రాజధానిలో భూములు పోయినప్పుడు భూములు లేని వారందరికీ పెన్షన్ ఇస్తామన్నారు. గతంలో వీరందరికీ 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. కానీ జూలై 10వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె భాస్కర్, ఎం వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యల పరిష్కరించాలని జూలై 10వ
తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు జరగబోయే మహాధర్నా గూఢ పత్రికను నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె భాస్కర్, ఎం వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా విద్యారంగ సమస్యలు అలానే మిగిలి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పాఠశాల విలీన ప్రక్రియ వలన వేలాది పాఠశాలలో మూతపడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వాపోయారు. జీవో నంబర్ 77 వలన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పీజీ విద్యకు దూరం అవుతున్నారన్నారు. తల్లికి వందనం పథకాన్ని 2024-25 విద్యా సంవత్సరంలో అమలు చేయకుండా ఈ విద్యా సంవత్సరంలో అనేక షరతులు విధించారన్నారు. పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. హామీలు ఒక్కటి కూడా నేడు నెరవేరినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 9,600 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 4,200 పాఠశాలలు ఈరోజు మూతపడే దిశగా ఉన్నాయి. అల్లూరు జిల్లాలో ఈరోజు ఉపాధ్యాయులు లేనటువంటి 30కి పైగా పాఠశాలలు ఉన్న ఈ విద్యాశాఖ మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేస్తున్నటువంటి జీవో నెంబర్ 77 నేటికి రద్దు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. కేజీ నుండి పీజీ వరకు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీన జరుగు జిల్లా కేంద్రాల్లో ధర్నా, అదేవిధంగా విజయవాడ కేంద్రంలో ధర్నా చౌక్ నందు ఈ నెల 10వ తేదీన జరుగు మహాధర్నాను విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి సంవత్సరం అవుతూ ఉన్నది. విద్యారంగ సమస్యలు అలాగే ఉన్నాయి. గత ప్రభుత్వం 117 జీవోను తీసుకొచ్చి 4,500 ప్రాథమిక పాఠశాలను మూసివేసింది. యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవోను రద్దు చేసి 4,500 పాఠశాలను పునఃప్రారంభిస్తా అని చెప్పినటువంటి లోకేష్ గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. జీవోని రద్దు చేశారు కానీ ఈరోజు 30 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితంగా వర్గీకరణకు కేంద్రం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య మాదిగ తెలిపారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7న ప్రతి మాదిగ పల్లెలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనేక ఏళ్ల పోరాటాల ఫలితంగా వర్గీకరణకు కేంద్రం ఆమోదం వేసిందని, సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయాలని ఆదేశించిందని చెప్పారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7న ప్రతి మాదిగ పల్లెలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేస్తామని వెల్లడించారు. అలాగే ఉద్యమ నాయకుడు మందకృష్ణ 60 జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాదిగ జెండాలు ఎగురవేయడంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమంలో చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి ప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల 6న బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా రాణిగారి తోటలో అన్నదాన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు మందా పిచ్చయ్య మాదిగ, ఎంఎస్పి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుని. మిత్రులారా, ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్యాంశాలు మాదిగ జాతి ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో జూలై 7వ తేదీన ప్రతి మాదిగ పల్లెలోని, విజయవాడలో ప్రతి పేటలోని కూడా ఎంఆర్పిఎస్ జెండాలు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని మందకృష్ణ మాదిగ గారు ఆదేశానుసారం గత నెల రోజుల నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలోని జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి
ఆదిమూలపు ప్రకాష్ మాదిక్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం ప్రతి మండలం కూడా మా యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయాలని చెప్పి తిరగటం జరిగింది. మీ ద్వారా నేను మా యొక్క మాదిగ జాతి ప్రజలకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మేము తెలియజేసుకునేది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు ఏదైతే మనం ఉద్యమాన్ని స్టార్ట్ చేశామో ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ కులాలకు చదువుకునే అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మన నాయకుడు అందకృష్ణ మాదిక్ గారు 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. మరి 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అనేక ఇబ్బందులు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఏ లక్ష్యం కోసం అయితే మందకృష్ణ మాదిక్ గారు పోరాటం చేశారో ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా పట్టు ఎడవకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణని కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు అసలు భాగస్వామ్యం ఉందా? డిప్యూటీ సీఎం పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప పవన్ కళ్యాణ్ కు పరిపాలనలో భాగస్వామ్యమే లేదు. జగన్ ను అధికారంలోకి రానివ్వము అంటున్నారు. అంటే జగన్ అధికారంలోకి వస్తాడని కూటమి నాయకులు భయపడుతున్నారని అర్థం. అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజాన్ని ఎక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పాయా. మేమే మాట్లాడాం. మాకెందుకు ఇంకా గొడవ? అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖలు చేస్తాడు, ఇక రెండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు. ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలా హాయ్ ఎవరొద్దన్నారు? 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం, దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం, నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందుకే మేము రానియం. 4 సంవత్సరాలు ఉంది స్వామి. ఓ పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నుంచి రానియకుండా కాపలేదు 4 సంవత్సరాల తర్వాత కదా. నేను రానియం, నేను ఇక్కడే కూర్చుంటా. ఏంది ఇది నాకు అర్థంగా? నేను రానివ్వను అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. హోమియోపతి మందులు సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణిస్తారని, దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ చింతలపాటి నిరంజన్ తెలిపారు. పిన్నమనేని పాలి క్లినిక్ లోని రోడ్లోని హోటల్ ఇంద్రప్రస్థలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ సమావేశం జరిగింది. సమావేశానికి ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ చింతలపాటి నిరంజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి హోమియో వైద్యం వలన కలిగే లాభాలను క్లబ్ సభ్యులకు వివరించారు. హోమియోపతి వైద్యంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు, కాబట్టి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నారు. హోమియోపతి వైద్యం అనేది శాస్త్రీయంగా నిరూపబడినదని, ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానమని తెలిపారు. మందులు తీసుకోవటం, దీనివల్ల వస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇటువంటివన్నీ కూడా లేకుండా ఒక పేషెంట్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందు వేసుకోవటం చాలా ఈజీగా అనిపిస్తూ తొందరగా తగ్గే విధానం. అదే టైంలో మందు వేసుకునే దగ్గర నుంచి అంటే
ఒక చేదు మందు వేసుకోవటం, ఒక ఇంగ్లీష్ వైద్యంలో తీసుకుంటున్నటువంటి పదార్థాల వల్ల ఎంత సమస్యను ఫేస్ చేస్తున్నారు అనే దాని దగ్గర నుంచి ఆయన ప్రతి చిన్న విషయంలో కూడా వైద్యం అంటే పేషెంట్కి చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా అనిపించాలి అనేటువంటి ఆలోచనతో హోమియో వైద్యంలోకి వచ్చినప్పుడు ఆయన హోమియో మెడిసిన్ అనేది ఒక మొక్క రసాన్ని తీసుకున్నప్పుడు దాని ఆల్కహాల్ని ఆయన వాడాడు దాన్ని ప్రిజర్వ్ చేయడానికి. ఇంతకు ముందు మెర్క్యూరీ అనేది లేదు ఆయనకి ముందు. మెర్క్యూరీ అనేది కేవలం హ్యాండ్మనే కనిపెట్టాడు, ఇన్వెంట్ చేసింది ఆయన. అంతకుముందు పాదరసం లేదు కనుక ఈయనకున్న నాలెడ్జ్ తోటి ఇటువంటి ఈ మందుని దేనిలో ప్రిజర్వ్ చేస్తే కరెక్ట్ అనే విషయంలో ఆయన ఆల్కహాల్ని తీసుకున్నారు. ఆల్కహాల్ని తీసుకున్న తర్వాత ఇది తీసుకుంటే నోరు మంటగా ఉంటుంది, తీసుకునే విధంగా సమస్యలు వస్తున్నాయి కాబట్టి దీన్ని బాడీలోకి తీసుకెళ్ళటానికి ఒక వెహికల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ షుగర్ పిల్స్ తయారు చేశాడు. ఈ షుగర్ పిల్స్ లో ఈ ఆల్కహాల్ మందుని కలపడం ద్వారా ఈ షుగర్ పిల్స్ తీసుకుంటే పేషెంట్ కి మెడిసిన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ఆయన అభిప్రాయం. ఈ రోజు కొంతమంది ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆల్కహాల్ డైరెక్ట్ గా నోట్లో వేయడం జరుగుతున్నది, కొన్ని చోట్ల కనపడుతున్నది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమా. విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజలపై భారాలు మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. పారిశుద్ధ్య కార్మికులకు పీఎఫ్ అమలును కూడా ఆలస్యం చేస్తున్నారని చిగురుపాటి బాబురావు ఆరోపణ. సమస్యలు పరిష్కరించకపోతే సచివాలయం వద్ద ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.